వస్తుంది 2 days నుంచి. అలా వచ్చిందంటే మాత్రం వేడైపోద్ది ఇల్లంతా, ఏసీ వేసినా కూడా. బాయ్ బాయ్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మంత్లీ డీప్ క్లీనింగ్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. టుడే ఈజ్ థర్స్డే. సో నా థర్స్డే మార్నింగ్ 4 AM to 8 AM రొటీన్ అయితే ఈ బ్లాగ్లో మీతో షేర్ చేశాను. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా, మోటివేటింగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరు టైం చూసారు కదా, నేను మార్నింగ్ 4 o'clockకి లేచాను. మా టైం 10 minutes ఫాస్ట్ కాబట్టి అక్కడ 4:10 అయిందంటే 4 అయినట్టు. నేను ఇలా 4కి బయటకు వచ్చానంటే 3:45కి లేచాను అరౌండ్. ఫ్రెష్ అయిపోయి బ్రష్ చేసి వచ్చానమాట. అండ్ ఈ మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి తెలిసిన విషయమే, మంత్లీ డీప్ క్లీనింగ్ ఇలానే ఉంటుంది నాది. మొన్న ఎక్స్ట్రాగా గ్రహణం క్లీనింగ్ కూడా కలిసి వచ్చింది అంతే. ఇది ఎవ్రీ మంత్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇక్కడ మాతో పెద్దవాళ్ళు ఎవరు ఉండరు, నేనే ఇల్లంతా యాక్సెస్ చేస్తాను, అన్ని పనులు నేనే చేసుకోవాలి. కాబట్టి ఇంట్లో మనం రెగ్యులర్గా పూజలు చేసుకోవాలి అంటే ఇలాంటి డీప్ క్లీనింగ్ కంపల్సరీ అవసరమే. సో నేను ఎవ్రీ మంత్ ఇలానే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో ముందుగా కర్టన్స్ అవన్నీ తీసేయాలి కాబట్టి అవన్నీ తీసేసి వాష్కి స్లోగా స్టార్ట్ చేస్తాను. వాషింగ్ మిషన్ వేయడం కూడా. అసలు వాషింగ్ మిషన్ అనే వస్తువు ఒకటి మనకి హెల్పింగ్ హ్యాండ్గా లేకపోతే మన పరిస్థితి ఏంటా అనిపిస్తుంది నాకైతే. పాపం ఎంత మనం ఎన్ని బట్టలు వేసినా, ఎన్ని వాష్లు వేసినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా బంద్ చేస్తుంది కదా. అదే మెయిడ్ అనుకోండి, అసలు మామూలుగా మొహం పెట్టుకోరు వాళ్ళు. 2 గిన్నెలు ఎక్కువ వేస్తేనే బోల్డ్ అంత సీరియస్గా చూసి ఒక AK-47 దొరికితే మనల్ని షూట్ చేసేద్దాం అన్నట్టు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో పోలిస్తే ఇలాంటి మిషన్స్ చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది. ముందుగా హాల్ దగ్గరే స్టార్ట్ చేశాను. మా వాళ్ళు నిద్రపోతున్నారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. తర్వాత స్లోగా అటు సైడ్ కూడా వెళ్తానులేండి, బేసిక్గా చేయకపోతే కష్టం కదా. యూజువల్గా ఎవ్రీ టైం ఇలా 4 o'clockకే నేను పెట్టుకోను. వీకెండ్స్లో వచ్చిందనుకోండి, మా వాళ్ళు ఎలాగో హెల్ప్కుంటారు కాబట్టి కొంచెం లేట్గా నిద్ర లేచినా కూడా అరౌండ్ 7, 8కి లేచినా 9కి అలా స్టార్ట్ చేసినా కూడా హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోద్ది. అండ్ వీక్ డేస్లో లైక్ మండే, వెన్స్డే అలా చేస్తున్నాను అనుకోండి, ఆ రోజుల్లో కూడా పూజ హడావుడి పెద్దగా ఉండదు. అంటే ముందు ఇవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ అది అయ్యాక మందిరం క్లీన్ చేసుకోవడం అలాంటివి చేసుకోవచ్చు కాబట్టి. బట్ ఈరోజు ఈ క్లీనింగ్ థర్స్డే వచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయమే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మన ఇంట్లో పూజ కంపల్సరీ కొంచెం బాగానే చేసుకుంటాను కాబట్టి నేను. మోరోవర్ నాకు థర్స్డే సచ్చరిత్ర పారాయణ కూడా ఉంటుంది కదా, పూజ చేయకుండా అవన్నీ చేసుకోలేను అని. ఇలా స్పెషల్ డేస్ ఏమన్నా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఇలా చేయాలి తప్పదు అనుకున్నప్పుడు మాత్రం ఇలా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేవాలని నేను డిసైడ్ అవుతాను. అది నేను ఏ రోజు క్లీనింగ్ చేస్తున్నాను అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎవ్రీ టైం ఇలానే చేయను. అలా నేను రకరకాలుగా చేసిన ప్రతి వీడియో మన ఛానల్లో ఉంది, మీకు ఎవరికన్నా కావాలంటే చూసేయండి. ఈ మంత్లీ క్లీనింగే చేస్తూ ఉన్నా కూడా మనకి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. దీనికి కొంచెం మనం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అంటే వీక్లీ క్లీనింగ్ కూడా దీనికి యాడ్ అవ్వాలన్నమాట. సో అలా మన క్లీనింగ్ రొటీన్ వ్లాగ్స్, నా వీక్లీ క్లీనింగ్, మంత్లీ క్లీనింగ్, డైలీ క్లీనింగ్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. సో ఒకసారి ఒక లుక్ వేసేయండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్, లైఫ్ స్టైల్ బ్లాగింగ్, మోటివేషనల్ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? మన వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా కొంచెం టైం తీసుకొని ఒక చిన్న
లైక్ చేయండి. వీడియో మరీ నచ్చిందనుకోండి హైప్ పాయింట్స్ ఇచ్చేస్తే నాకు మోటివేటింగ్గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే కర్టన్స్ తీసేసాను, సోఫా కవర్స్ అన్నీ తీసేసి ఒక సెట్ ఆఫ్ కర్టన్స్ వాష్కి అయితే వేశాను. ఇక్కడ మాది ఓపెన్ కిచెన్ అవ్వడం వల్ల హాల్లో ఏసీ ఆన్ చేస్తే ఎంత చిమ్నీ ఎగ్జాస్ట్ ఆన్ చేసినా కూడా ఎంతో కొంత ఇక్కడికి లాగేస్తూ ఉంటుంది అనమాట. ఆ గ్రీజీనెస్ అంతా వచ్చేస్తుంది ఏసీ దగ్గరికి. అందుకని నేను ఇక్కడైతే స్పెషల్గా కర్టన్ రాడ్ వేయించుకొని అక్కడ కర్టన్ వేసుకున్నాను. సో దట్ ఆ కర్టన్ వేసేసాం అనుకోండి రాదా అంటే వస్తూనే ఉంటుంది. బట్ ఓకే, ఎంతో కొంత సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు కదా, అలా కొంచెం తగ్గుతుంది అంతే. ఇంకా ఫైనల్గా ఫోటో ఫ్రేమ్స్, ఈ టీవీ, వాల్ క్లాక్ ఇవన్నీ డస్టింగ్ చేస్తున్నాను. ఇవన్నీ ఎవ్రీ వీక్ పార్ట్గా అవుతూనే ఉంటుంది. బట్ మంత్లీ క్లీనింగ్ అంటే కొంచెం డీప్గా చేయాలంతే. ప్లస్ ఆల్రెడీ మంత్లీ క్లీనింగ్ ఉంది కాబట్టి నేను ఈ వీక్లో కొంచెం హెల్త్ కూడా బాగుండదు కాబట్టి డైలీ క్లీనింగ్ని అలా ఇగ్నోర్ చేస్తూ వస్తాం కాబట్టి అవన్నీ చేసేసుకున్నాను. సో ఒక రౌండ్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి ఈ బేసిక్ డస్టింగ్ అంతా చేసేసిన తర్వాత ఇంకా బూజు దులపడానికి అయితే వచ్చాను. మన స్పైడర్ వెబ్స్ ఎలాగో ఉంటాయి కదా ఇల్లంతా. ఈ బూజులు కూడా మీరు మంత్లీ వన్స్ అను 2 monthsకి ఒకసారి అని పెట్టేసుకుంటే బాగా ఎక్కువైపోతాయి. ఇల్లంతా అలా ఉండకూడదు. సో ఇల్లంతా ఎప్పుడు నీట్గా డస్ట్ ఫ్రీగా ఉంటేనే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. లేకపోతే మనకే తెలియకుండా నెగిటివ్ వైబ్స్ వస్తుంది. ఇల్లు ఎంత ఫ్రెష్గా మీరు ఎన్ని కాస్ట్లీ రూమ్ ఫ్రెషనర్స్ యూస్ చేసి ఇంటిని ఎంత మెయింటైన్ చేసినా సరే ఇంట్లో పీస్ ఉండదు అసలు. కాబట్టి ఇలాంటివి వీక్లీ క్లీనింగ్లో పార్ట్గానే పెట్టుకోండి. నేను ఎవ్రీ వీక్ చేస్తానని చెప్పను, కానీ 2 weeksకి ఒకసారి అలా అవసరాన్ని బట్టి. ప్రత్యేకంగా ఇలానే చేయాలని కూడా లేదు. నేను నార్మల్గా రోజు ఇల్లు ఊడుస్తూ ఉంటాం కదా మనం, అలా చేస్తున్నప్పుడు కూడా ట్యూస్డేస్, ఫ్రైడేస్ కాకుండా వేరే రోజుల్లో నాకు కనిపిస్తే జస్ట్ నేను బ్రూమ్తోనే అలా అనేస్తాను. అదే ఈజీ. ఇంట్లో ఏదన్నా పని మనకి ఏదన్నా కనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసేయటమే మంచిది. అలా చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది కూడా. దానికో స్కెడ్యూల్ ఉంది కదా, ఆ రోజు చేసుకుందాంలా అని ఎందుకు పెట్టుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను. మా కాలేజ్లో మా లెక్చరర్ ఒకరు చెప్పేవారు ఏంటంటే, రేపు చేయాల్సిన పని ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయని. కాబట్టి ఏదన్నా అలా కనపడినప్పుడు వెంటనే తీసేసుకోండి. ఇలాంటివి కొన్ని వర్డ్స్ నాకు బాగా మైండ్కి నాకు నచ్చుతాయి. అవి అలా నచ్చాయి అనుకోండి, అది ఇంకా నా మైండ్లో సెట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పటికలా గుర్తుండిపోద్ది అనమాట. ఇంకా అలా అవన్నీ తీసేసిన తర్వాత హాల్లో కర్టన్స్ కూడా తీసేసి ఇంకా ఈ డైనింగ్ టేబుల్ చైర్స్ రోజు నేను డస్టింగ్ చేస్తూనే ఉంటాను. అయినా సరే డస్ట్ పడిపోద్ది. ఒక 2 weeks నుంచి ఏదో ఆ టేబుల్లా చూద్దాం, మరీ చైర్ కవర్స్ వేసి కప్పేసినట్టు ఉంటుంది అనిపిస్తుంది. అప్పుడప్పుడు మనకు కూడా చేంజ్ అవసరం అనిపిస్తుంది చూసారా. అలాంటి చేంజ్ కావాలి అనిపించినప్పుడు ఇలా చేస్తూ ఉంటాను నేను. యూజువల్గా అయితే చైర్ కవర్స్ వేసేస్తాను. ఒకటి డస్ట్ ఫ్రీగా ఉంటాయి, 2 మా ఇంట్లో అంటే పెద్దగా డైనింగ్ టేబుల్ వాడడం, కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వాడుతూ ఉంటారు కదా, పిల్లలు ఏదో ఒక ఫుడ్ అది పడేస్తూ ఉంటారు. సో దానివల్ల ఆ కుషన్స్ అన్నీ పాడైపోకుండా జస్ట్ ఆ కవర్ తీసుకున్నామా, వాష్ చేసామా, మళ్ళీ వేసేసామా అన్నట్టే. వెరీ రీజనబుల్ రేట్లో వస్తాయి అండ్ చాలా బాగుంటాయి కూడా. బోల్డ్ అన్ని కలర్స్, డిజైన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు వేసే టేబుల్ కవర్ కలర్ని బట్టి, రన్నర్స్ వేస్తే రన్నర్ కలర్స్ని బట్టి కూడా మ్యాచ్ అయ్యేలా తీసుకోవచ్చు. సో ఈ వీక్ అయితే వేసేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ 1 month పైనుంచే వదిలేసాను. దానివల్ల బాగా డస్ట్ పట్టేసాయి. సో ఆ చైర్స్ కూడా అన్నీ డీప్ క్లీన్ చేసేసాను. ఈరోజు ఈ వీడియో చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అసలే ఫెస్టివల్ సీజన్ వస్తుంది, దీవాళీ క్లీనింగ్ చేయాలి. మా దీవాళీ డీప్ క్లీనింగ్ కూడా ఎలా చేస్తాను ఏంటి అనేది ఎలాగో షేర్ చేస్తానులేండి. మీకు ఏదైనా బద్ధకంగా ఉన్నా, పని చేయాలనిపించకపోయినా చక్కగా ఈ వీడియో పెట్టేసుకొని చూసేస్తూ బోల్డ్ అంతా మోటివేట్ అయిపోయి ఇల్లంతా డస్ట్ ఫ్రీగా చేసేసుకోండి. ఇంకా అలా చెప్పాను కదా, అదంతా డస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత స్లోగా అన్ని వైపుల నుంచి ఇల్లు అయితే ఊడ్చుకుంటూ వస్తున్నాను. మా పాప రూమ్లో కూడా కర్టన్స్ అయితే నేను తీసేసాను. బెడ్షీట్స్ మాత్రం ఇంకా మా వారు లేచాక తను తీసి వాషింగ్ మిషన్లో వేసేస్తారు. మరీ పడుకున్న వాళ్ళని లేపేసి బెడ్షీట్లు అయితే తీయలేం కదా, అలా ఉంటుంది. ఇంతకీ ఎంతమంది మీ బద్ధకాన్ని పక్కన పెట్టి ఈ వీడియో చూస్తూ మోటివేట్ అయ్యి క్లీనింగ్కి రెడీ అవుతున్నారనేది నాతో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఎవరికన్నా బై మిస్టేక్ ఈ వాయిస్ ఓవర్ ఇంగ్లీష్లో వస్తున్నట్టయితే
నా వీడియో ఓపెన్ చేసి ఆడియో ట్రాక్ దగ్గర తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే హ్యాపీగా మన వీడియోస్ని తెలుగులో ఎంజాయ్ చేయొచ్చు. మేము వాయిస్ ఓవర్ తెలుగులోనే ఇస్తాం. యూట్యూబ్లో వచ్చిన అప్డేట్ వల్ల మధ్య మధ్యలో కొంతమందికి అలా ఇంగ్లీష్లో ప్లే అవుతుందన్నమాట. సో కన్ఫ్యూజ్ అయిపోయి ప్యానిక్ అయిపోకుండా హ్యాపీగా సెట్టింగ్ చేంజ్ చేసేసుకుంటే మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకా అలా ఇల్లంతా ఊడ్చేసి డస్ట్రీ చేసేసాను కదా, వెళ్ళి ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేసి వచ్చాను. హెడ్ బాత్ చేశాక మాప్ పెట్టుకుంటాను. ఈ మాప్ పెట్టి ఈ మిగతా పనులన్నీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మందిరం క్లీనింగ్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఒకసారి స్నానం చేసేసి వచ్చి అప్పుడైతే మందిరం క్లీనింగ్ చేసి పూజ చేసుకుంటాను. సో అది ఇక్కడ బయట ఇంకా తెల్లవారలేదు చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఇంకా స్లోగా మాప్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఆ రూమ్స్లో అటంతా లైట్స్ వేసి కెమెరా పెట్టి నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు వాళ్ళని. సో బేసిక్ ఫ్లోర్ క్లీనింగ్ అవన్నీ కూడా చేసేసాను. మళ్ళీ అవసరమైతే ఇంకోసారి చేసుకుంటాను వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఈ ప్రాసెస్లో పార్ట్గా చేయాలి కాబట్టి చేసేయడం అనమాట. ఇంక ఇల్లంతా చాలా గజిబిజిగా మెస్సీగా ఉంటుంది. మనం ఈ డీప్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు దేనికైనా ఇంట్రెస్ట్ ఉండాలి మనకి. కొంతమందికి టీవీ చూడడం ఇష్టం, కొంతమంది కుకింగ్ ఇష్టం, కొంతమందికి సినిమాలు చూడడం ఇష్టం, కొంతమంది క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఇష్టం, కొంతమంది క్రాఫ్ట్ వర్క్ చేయడం ఇష్టం, కొంతమందికి ఇలా క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఇష్టం. సో మన ఇష్టాన్ని బట్టే మన పనులు ఉంటాయి. మీకేమి ఇష్టం అనేది నాతో షేర్ చేసుకోండి. హలో అండి, గుడ్ మార్నింగ్. చూసారుగా టైం 5 to 6 అంటే మా టైంలో 5:45. 4కి లేస్తే 2 hours పట్టింది అవన్నీ చేసేసరికి. అది సంగతి. ఇంకెప్పుడైతే మాప్ పెట్టడం కూడా అయిపోయింది కదా, ఇంకా వంట పని చూడాలి. స్కూలు ఆఫీసు 2 ఉన్నాయి కాబట్టి అది తప్పదు. వంట చేసుకుంటూ స్లోగా కర్టన్స్ సోఫా కవర్స్ వేస్తాను. మళ్ళీ బాగా ఎండ వస్తుంది 2 days నుంచి. అలా వచ్చిందంటే మాత్రం వేడైపోద్ది ఇల్లంతా. ఏసీ వేసినా కూడా ఉపయోగం లేకుండా. అందుకని ముందైతే అట్లీస్ట్ హాల్ వరకైనా కర్టన్స్ వేస్తాను. వాళ్ళిద్దరు రూమ్స్లో కూడా కర్టన్స్ తీసి వాషింగ్ మిషన్ అవుతూ ఉంది. ఇంకా అవన్నీ స్లోగా ఆరపెట్టాలి. అయిపోయినట్టు తీసి బకెట్లో పెట్టాను. బెడ్షీట్స్ మాత్రం 2 రూముల్లో ఇద్దరు పడుకొని ఉన్నారు కదా, మా వారు స్నానానికి వెళ్ళే ముందు బెడ్షీట్స్ వాషింగ్ మిషన్లో పెట్టేస్తారు, ఆన్ చేసేస్తారు. ఎలానో నేను మళ్ళీ వంట ఇవన్నీ చేసి మందిరం క్లీన్ చేసుకునే ముందు స్నానం చేస్తాను కాబట్టి ఈ గ్యాప్లో ఏమన్నా ఉంటే మళ్ళీ వాషింగ్ మిషన్ పని అయితే చూసేస్తాను. సో అది ఇలా ఉంటుంది. నార్మల్గా చిన్నగా అయిపోయేది కాదు ఇల్లు క్లీనింగ్ పని అంటే. అంతే, ఏం చేస్తాం, తప్పదు కదా, అది సంగతి. అది ఇప్పుడు నేనైతే ఫాస్ట్గా వంట చేసేస్తాను. మళ్ళీ పాపని పంపించాలి, మా వారిని కూడా పంపించాలి కాబట్టి ఇంకా నాకు స్పెషల్గా వంట కోసం ఏం పెద్దగా ఇది చేయాలని లేదు. సో స్నానం చేసి రాగానే బియ్యం అండ్ పప్పు నానబెట్టాను. టొమాటో పప్పు చేసేసి వంకాయలు ఆర్డర్ చేశాను కంటి డిలైట్లో. యాక్చువల్గా వెజిటబుల్స్ లేకపోతే నైట్ అందులో కూడా ఏం లేవు చూస్తే. సరే బెండకాయ దొండకాయ అయితే కట్ చేయం కాబట్టి పెట్టలేదు, ఇంకా వంకాయలు పెట్టాను. సో టమాటో పప్పు చేసి వంకాయ ఫ్రై అయితే చేసేస్తాను ఈరోజు. మా అమ్మాయి కూడా దాల్ చావాలంటే తీసుకెళ్తుంది స్కూల్కి కాబట్టి అందరికీ కామన్గా ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ పెట్టేస్తా. నాకు కూడా ఆఫ్టర్నూన్ అంత స్పెషల్గా రోటీ అది చేసుకుని ఓపిక ఉండదు, ఇంకా రెస్ట్లెస్ అయిపోతాను నేను. ఎందుకంటే మందిరం కూడా ఏం చిన్న పని కాదు, దగ్గర 2 hours పడుతుంది. ఆ ఫోటోలు ఆ ఫోటో ఫ్రేమ్స్ విగ్రహాలు అవన్నీ క్లీన్ చేసుకునేసరికి వాళ్ళు థర్స్డే కదా, సచ్చరిత్ర కూడా పారాయణ ఉంటుంది. సో అవన్నీ నడుస్తూ ఉంటాయి. అండ్ ఆ వీడియో కూడా స్కెడ్యూల్ చేయాలి, ఆ పని కూడా అవ్వలేదు. ఇంక ఇవన్నీ చూసుకుంటూ నేనైతే నా డేని ఏమేం చేశాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా నేనైతే వంట పని స్టార్ట్ చేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇంకా అలా 5:45 అంటే మన రొటీన్ వర్క్స్ చేసుకునే టైము. ఆల్రెడీ బయట మాపింగ్ అవన్నీ అయిపోయినాయి కాబట్టి ముగ్గు పెట్టుకోవడం ఒకటి పెండింగ్ ఉంది. దానికన్నా ముందు పాలు అండ్ వెజిటబుల్స్ వచ్చాయి నేను చెప్పినట్టే. ఇలాంటి క్లీనింగ్స్ అవి ఎక్స్ట్రా ఉన్నప్పుడు కుకింగ్ కూడా ఎక్స్ట్రాగా పెట్టుకుంటే మీకే బర్డన్గా అనిపిస్తుంది, స్ట్రెస్గా అనిపిస్తుంది. సో ఇదంతా మనం ప్లాన్ చేసుకునే దానిలోనే ఉంటుంది. ఇలాంటి టైంలో ఆల్రెడీ ఇంట్లో పని చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుకింగ్ కొంచెం ఈజీగా పెట్టుకుంటే బాగుంటుంది. నేను యూజువల్గా వీకెండ్స్లో వచ్చినా కూడా రైసు పప్పు అలా చేసి వడియాలు వాటితో మేనేజ్ చేసేయడం, లేకపోతే లంచ్ బాక్స్లోకి 1 pot రెసిపీస్ చేయడం, పులావ్స్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి కూడా చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత డోర్ మ్యాట్స్ కూడా ఎలాగో వాష్కి వేసేస్తాం కాబట్టి ఫ్రెష్ మ్యాట్స్ వేసుకుంటే ఫ్రెష్గా వంట చేసేసుకోవచ్చు. ఫైనల్గా రెసిపీస్ ఏం రికార్డ్ చేయలేదు. వంకాయ ఫ్రై అండ్ టమాటో పప్పు మీ అందరికీ తెలిసిందే కదా, పప్పు ఉడికిపోయింది, వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది, పక్కనే రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా జస్ట్ పప్పును మ్యాష్ చేసేసి దానిలో తడక వేసేసుకున్నామంటే ఎమ్మి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోద్ది. సో ఆ టెన్షన్ ఫ్రీ అయిపోయింది.
సో ఆ పని అవుతూ ఉంటే మధ్యలో ఇంకా మా అమ్మాయి పాటికి మా అమ్మాయి రెడీ అవుతుంది. అండ్ మా వారు ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నారు. నేను ఎలాగో వంట ఇది దగ్గరుండి చేయాల్సిన వంట ఏం కాదు. వంకాయ ఫ్రై అయిపోతూ ఉంటుంది. పప్పు జస్ట్ ప్రెషర్ కుక్కర్లో పెట్టి విజిల్స్ ఇచ్చేస్తాం. తర్వాత తడక పెట్టేయడమే. రైస్ కూడా ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేశాను కాబట్టి పెద్ద పని లేదు. నేను చెప్పాను కదా ఎండ వస్తే మళ్ళీ లివింగ్ రూమ్ అంతా వేడిగా అయిపోద్ది. ఇప్పటి వరకు అసలు మార్నింగ్ విండ్ ఎంత బాగుందంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఆ మెష్ డోర్ ఓపెన్ చేసి పెట్టాను. కర్టన్ వేసాక చూడండి అసలు ఎంత గాలి వస్తుందో. కర్టన్ కూడా ఆగలేదు, ఇలా పైకి ఎగిరిపోతూ ఉందన్నమాట. అంత ఫ్రెష్ గాలి. ఈవెన్ యూటిలిటీ సైడ్ డోర్ ఓపెన్ చేసి పెట్టాను, మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టాను. అండ్ ఈ హాల్లో ఈ డోర్ మెష్ డోర్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఇల్లంతా అసలు ఏసీ ఆన్ చేసినట్టు చల్లగా అయిపోయింది. మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఈ చల్లగాలి అలా ఫేస్కి తగులుతూ ఉంటే అసలు ఎంత రిలాక్సింగ్గా అనిపిస్తుందో. ఇంతకీ మీరు మీ క్లీనింగ్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు? మీరు మంత్లీ హౌస్ ఇలా క్లీన్ చేసుకుంటారా లేదా? ఇంకా మీ దగ్గర ఏమైనా ఈజీ క్లీనింగ్ టిప్స్ ఉన్నాయా అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఇప్పుడు వస్తున్న కంటెంట్ ఎలా అనిపిస్తుంది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మీరు స్పెషల్గా ఏదైనా రెసిపీస్ కానీ వీడియోస్ కానీ మన ఛానల్లో చూడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి. నేను ప్లాన్ చేసి ఆ వీడియోస్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఆల్రెడీ నేను షేర్ చేసిన రెసిపీస్ ఏమన్నా మీరు ట్రై చేసి ఉంటే ఆ పిక్స్ నాతో షేర్ చేయండి. సో దట్ అవి నేను ఇక్కడ బ్లాగ్స్లో అయితే ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా కర్టన్స్ అన్నీ వేయడం అయిపోయింది. ఇంకా సోఫా కవర్స్ వేసి నా టార్గెట్ ఏంటంటే 8 o'clockకి మా వారు వెళ్తారు కదా, వెళ్ళే టైంకి లివింగ్ రూమ్ వరకు సెట్ చేసేసుకొని ఉంటే తర్వాత కొంచెం డైనింగ్ హాల్ సెట్ చేసేసి అప్పుడు స్నానం చేసేసి వచ్చేసి మందిరం క్లీన్ చేసుకొని ఆ తర్వాత బెడ్రూమ్స్ క్లీన్ చేయాలని, క్లీనింగ్ అయిపోయింది కదా ఆర్గనైజ్ చేయాలని, రీసెట్టింగ్ హోమ్ ఆఫ్టర్ డీప్ క్లీనింగ్ అనమాట. అదైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో అందుకని మా వారు వెళ్ళే వరకు టార్గెట్ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఏదైనా సరే మీకు వెనకాల ఇలా మీ టార్గెట్స్ మీరే సెల్ఫ్ టార్గెట్స్ సెట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా క్లీనింగ్లో కానీ హోమ్ మేకింగ్లో ఇంత అవసరమా అని అనుకుంటారు, కానీ చాలామందికి అవసరమేనండి. మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలంటే ఇలాంటివన్నీ ఉండాలి. కొంతమంది టైమర్ పెట్టుకుంటారు. నేను పర్టికులర్గా మొబైల్లో టైమర్ ఏమి ఆన్ చేయను, కానీ నేను టైం చూసి అనుకుంటాను. ఇప్పుడు అనుకున్నాను చూసారా కదా 8 o'clockకి షార్ప్గా మా వారు స్టార్ట్ అయిపోతారు. ఆయన స్టార్ట్ అయ్యే వరకు నాకు ఈ పనులన్నీ అయిపోవాలని. ఫైనల్గా సోఫాస్ అన్నీ సెట్ చేసేసాక ఇది నా ఫేవరెట్ కార్నర్ అనమాట, టీవీ యూనిట్. ఇక్కడ క్లాత్ కూడా చేంజ్ చేస్తాను కాబట్టి డస్టింగ్ అంతా అయిపోయింది కదా, అక్కడ ఫ్రెష్ క్లాత్ వేసేసి ఇలా మనీ ప్లాంట్స్ అన్నీ నేను ఒక బాస్కెట్లో వేసి పెట్టుకుంటాను. ఒక లక్కీ ప్లాంట్ ఉంటుంది, ఇంకా కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అలా. ఇంకా ఈ స్పీకర్స్ మీద కానీ సౌండ్ బార్ అవన్నీ ఉన్నాయి కదా, వాటి దగ్గర కూడా బోల్డ్ అంత డస్ట్ వచ్చేస్తుంది. ఈ ఏరియా అయితే నేను రోజు డస్టింగ్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే రాగానే కనిపిస్తుంది కాబట్టి ఇంటికి ఎవరైనా వచ్చినా బాగుండదని. ఇంకా మా వారు మా అమ్మాయిని బస్ ఎక్కిచ్చేసి వచ్చేయడం అయిపోయింది. ఇంకా మార్నింగ్ నుంచి ఇంత స్ట్రెస్ఫుల్గా ఇంత పని చేస్తున్నప్పుడు మన ఫేవరెట్ కాఫీ పడపోతే రీఛార్జ్ అవ్వడం ఎలా చెప్పండి? అసలే లాంగ్ డే టు గో అన్నట్టుంది. ఇంకా బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, లిస్ట్ మీకు ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి నేను మా వారు కూర్చొని మంచిగా ఒక కాఫీ అయితే ఎంజాయ్ చేసాం. ఇంకా ఆయన ఆఫీస్కి రెడీ అయిపోతున్నారు. ఎలాగో లంచ్ బాక్స్కి అన్నీ రెడీ కాబట్టి ఇంకా కిచెన్ దగ్గర కూడా నేను చెప్పాను కదా కొంతసేపు తర్వాత ఏసీ ఆన్ చేస్తాం, ఈ కర్టన్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు కాబట్టి ఇక్కడ కూడా కర్టన్ వేసేసాను. ఫైనల్గా నా లివింగ్ రూమ్ అయితే నీట్గా ఆర్గనైజ్ అయిపోయింది. చూసి ఎలా అనిపించిందో చెప్పండి. ఇదంతా నా 4 hours కష్టం అనమాట. సో మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఒక చిన్న కామెంట్ అయితే డ్రాప్ చేసి నన్ను మోటివేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా కష్టపడ్డాం కానీ ఇంటిని ఇంత నీట్గా ఆర్గనైజ్డ్గా చూస్తే ఆ కిక్కే వేరబ్బా. మీరేమంటారు? ఇంతకీ నా ఫేవరెట్ కార్నర్ మీకు ఎలా అనిపించింది? మీ ఇంట్లో మీ ఫేవరెట్ కార్నర్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోవాలనిపిస్తే తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఇదంతా చూసేసుకొని బోల్డ్ అంతా సంతోషపడిపోయి వీడియో రికార్డ్ చేసేసుకొని ఇంకా మా వారు వచ్చే టైంకి ఇంకా స్నానం చేసి ఆయన రెడీ వచ్చేసారంటే బాక్స్ రెడీగా నేను బయలుదేరిపోతానని కంగారు పెట్టేస్తారు. ఇంక అందుకని మనం వీడియోలు తీసుకుంటూ కూర్చుంటే కుదరదు కదా. ఇంకొచ్చేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను ఆయన కోసం. పప్పు, వంకాయ ఫ్రై, రైస్, పెరుగుద్దులే అన్నారు. ఇంక ఈరోజు పెరుగు కావాలంటే 4 boxes కాబట్టి ఒక దానిలో పెరుగన్నం కానీ పప్పన్నం కానీ ఏదో ఒకటి కలిపి పెట్టేస్తాను. మళ్ళీ మనం ఈ బాక్సెస్ కాకుండా ఎక్స్ట్రా ఏదన్నా ఒక బాక్స్ పెట్టామంటే చాలు, అబ్బా ఎన్ని బాక్సులు ఇస్తావు అని అంటారు. అందుకని ఈ 4 boxes కరెక్ట్గా లంచ్ బాక్స్లో ఫిట్ అయిపోతాయి కాబట్టి అంతవరకు సరిపెట్టేస్తాను అనమాట. సో ఇలా నా 4 to 8 AM అయితే గడిచింది.
ఫర్దర్ నెక్స్ట్ రోజంతా ఏం చేశాను, ఇల్లంతా ఎలా రీసెట్ చేశాను అనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో తప్పకుండా ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నా పాత క్లీనింగ్ వీడియోస్ ఇలా ఎర్లీ మార్నింగ్ కాకుండా లేట్గా స్టార్ట్ చేస్తే మన క్లీనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్. గుడ్ డే. Thank you so much. You too have take some rest. ఎప్పుడు 4కి లేచావా 3:30కి లేచావా? 3:45. So you should sleep now. కానీ చాలా పని ఉంది అది అయ్యాక. ఏదో ఒకటి త్వరగా చేసుకుని పడుకోనంటున్నది. ఓకే ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాబు, జాగ్రత్త, స్లోగా. సో అదండి, మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. రేపటి వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.